నమస్కారం అండి. మీ శ్రీనివాస్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాడు. మొదటగా ప్రార్థనతో మొదలు పెట్టుకుందాము. శ్రీకృష్ణ యదభూషణ నర్సకా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవత నీక బ్రాహ్మణ గోగనార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్ముఖ్యదం దృంపవే భవలతల్ నిత్యానుకంపానిది. ఈ విధంగా శ్రీకృష్ణుని స్మరించుకున్నాక, ఎందుకంటే ఈ మధ్యనే మేము లాస్ట్ మంత్ మధుర బృందావనం యాత్ర చేశామండి. శ్రీకృష్ణ పరమాత్మ తిరిగిన అన్ని ప్రదేశాలు వెళ్ళాము. ఆయన అన్ని గుళ్ళు దేవాలయాలు దర్శించుకున్నాము. శ్రీకృష్ణ పరమాత్మని భక్తిగా మొక్కాము అన్ని ప్లేసుల్లో కూడా. అలా మళ్ళీ తిరిగి వచ్చేసాము. మా యాత్ర సఫలమై వెనక్కి వచ్చాము. ఈరోజు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఉద్ధవుడికి ఇచ్చాడు. దాన్నే ఉద్ధవ గీత అంటారు. ఎలాగైతే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీత బోధించాడో, అలాగే ఉద్ధవుడికి ఉద్ధవుడు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం ఇస్తూ ఇచ్చిన ఒక్క సమాధానాలే ఉద్ధవ గీతగా మనకందరికీ ప్రాచుర్యం పొందాయి. ఉద్ధవుడు ఎవరండి? ఉద్ధవుడు శ్రీకృష్ణుడి యొక్క ప్రియభక్తుడు, మంచి స్నేహితుడు, శిష్యుడు, అలాగే బంధువు కూడా. ఉద్ధవుడు యాదవ వంశానికి చెందినవాడు, మహాజ్ఞాని, రాజకీయ నిపుణుడు, శ్రీకృష్ణుడికి విశ్వాస పాత్రుడు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుణ్ణి ఎప్పుడూ అభిమానించేవాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించి తన ధామానికి వెళ్ళిపోవడానికి సమయం వచ్చినప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మని కలుస్తాడు. ప్రభు, మీరు మమ్మల్ని వదిలిపోతే మేము ఎలా బతకాలి? మేము ఎలా జీవించాలి ప్రభు? అందుకనే మాకు మోక్షాన్ని ఎలా సాధించాలి, ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి, దాని గురించి మాకు చెప్పు కృష్ణ అంటాడు. అప్పుడు చెప్పిన శ్రీకృష్ణుడు సమాధానాలే ఉద్ధవ గీతగా ప్రాముఖ్యం చెందాయి. అవి ఏం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి? ఇది చెప్పాక ఉద్ధవుడికి కృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే, బదరికా ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోమన్నాడు. ఆ విధంగానే ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిర్ణయాన్ని తెలుసుకొని తన శేష జీవితాన్ని బదరికా ఆశ్రమంలో ఆధ్యాత్మిక జీవనంలో గడిపాడు. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ముఖ్యమైన విషయాలు ఒకసారి మనం తెలుసుకుందాం దీని ద్వారా. మొదటిది, సర్వభూతాలలో భగవంతుని దర్శించమని చెప్పాడు. అన్ని ప్రపంచంలో జరిగే ప్రతి జీవిలో కూడా భగవంతుని చూడమన్నాడు కృష్ణ పరమాత్మ ఉద్ధవుణ్ణి. అలాగే అనిత్యమైన ప్రపంచం మీద మోహం తగ్గించుకోమన్నాడు. ఏది శాశ్వతం కాదు, శరీరం శాశ్వతం కాదు, సంపదలు శాశ్వతం కాదు, ఇదంతా అనిత్యమైన ప్రపంచం. కాబట్టి మనము ఈ శరీరము సంపదల మీద వ్యామోహాన్ని తగ్గించుకొని మనం మోక్ష మార్గాన్ని గురించి ఆలోచించమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మూడవది, మనస్సుని నియంత్రించమన్నాడు. మనస్సు అన్నిటికీ కారణం మనస్సే, బంధానికి కారణం మనస్సే, మోక్షానికి కారణం మనస్సే. కాబట్టి ఎవరైతే మనస్సును కంట్రోల్లో ఉంచి కూడా నియంత్రించుకుంటాడో వాడు ఎప్పుడు కూడా విజయం సాధిస్తాడు. అది చెప్పాడు. సత్సంగం చేయమన్నాడు కృష్ణ పరమాత్మ. గురువుల దగ్గరికి వెళ్ళమన్నాడు. గురువుల యొక్క శిష్యరికం చేయమన్నాడు. అలాగే సద్భక్తులతో గడపమన్నాడు. అదే మనకి ముక్తికి మార్గం. కాబట్టి సత్సంగానికి ప్రాముఖ్యత ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. అలాగే భక్తి యోగమే ముఖ్యమైన యోగం అని చెప్పాడు కృష్ణ పరమాత్మ. మనకందరికీ తెలుసు కదండి, నవవిధ భక్తులు. ఎవరైతే భగవంతుణ్ణి అచంచలమైన భక్తితో, నిష్కలమషంగా భక్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తాడో భగవంతుడు అలాంటి భక్తులకి ప్రసన్నమవుతాడండి. ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి భక్తి మార్గమే యోగమైన మార్గం అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే సమదృష్టి కలిగి ఉండమన్నాడు. సమదృష్టి, లాభ నష్టాల్లో, సంతోషంలో, దుఃఖంలో, మానావమానాల్లో కూడా మనిషి ఎప్పుడు కూడా సమదృష్టి కలగాలి. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఎవరైతే అలా సమదృష్టి ఉంటారో వాళ్ళే జీవితంలో అన్నీ సాధిస్తారు అది చెప్పాడండి. తర్వాత ముఖ్యమైనది అహంకారం, మమకారాన్ని త్యజించమన్నాడు.
నేను నాది అనే అహంకారం ఎవరైతే తీసేస్తారో, అది భగవంతుడి పాదాల యందు సమర్పిస్తారో అతడు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అర్హుడవుతాడండి. అది చెప్పాడు. అలాగే ఇంద్రియాల్ని అదుపులో పెట్టుకున్నాము. మనము ఆధ్యాత్మిక రంగంలో ఏదైనా సాధించాలంటే మన ఇంద్రియాలు సెన్సెస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. దేనికి లోబడకూడదు. అందుకే ఇంద్రియ కంట్రోల్, సెన్సెస్ కంట్రోల్ చేసుకోమన్నాడు భగవంతుడు. అలాగే ధర్మాన్ని ఆచరించమన్నాడు. ఏ ధర్మాన్ని అయితే నువ్వు ఆచరిస్తున్నావో దాన్ని తూచా తప్పకుండా ఆచరించమన్నాడు కృష్ణ పరమాత్మ. అలాగే గురువుని ఆశ్రయించమన్నాడు. ఎందుకంటేనండి మనము ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఒక మార్గదర్శిగా ఉంటాడు గురువు కదండి. అలాగే భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గురువు యొక్క ప్రాముఖ్యాన్ని చెప్పాడు కదండి. ఒక శ్లోకంలో తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శన అని అర్జునుడికి చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. నువ్వు గురువుల్ని ఆశ్రయించు జ్ఞానానికి, విద్యను నేర్చుకోవడానికి అని చెప్తాడు. అలాంటిది గురువులకి ప్రాముఖ్యత ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. అలాగే ఆత్మ నిత్యమైనదని చెప్పాడు. ఆత్మకి జననము మరణము శరీరానికి ఉన్నట్టు ఉండవు. ఆత్మకి నిత్యం ఎప్పుడూ ఉండేది ఆత్మని, ఆ నిజాన్ని తెలుసుకోమన్నాడు కృష్ణ పరమాత్మ. అలాగే పూర్తి శరణాగతి, కంప్లీట్ సరెండర్ టు గాడ్. మనం చేసే ప్రతి కార్యం ప్రతి పని భగవంతుడి పాదాల యందు సమర్పిస్తున్నట్టుగా చేస్తే అప్పుడు భగవంతుడు ప్రసన్నమవుతాడు మన మీద. దాన్నే కంప్లీట్ సరెండర్ అంటారండి, పూర్తి శరణాగతి అంటారు. అలాగే ప్రకృతి నుండి నేర్చుకోమన్నాడు. ఇక్కడ కృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి మనకి దత్తాత్రేయుడిని గురించి చెప్పాడండి. దత్తాత్రేయుడు అవధూతుడు ఎవరైతే ఉన్నారో దత్తాత్రేయ స్వామి, ఆయన ప్రకృతిలో ఉండే 24 గురువుల నుంచి వాటి సహజ గుణాల నుంచి జ్ఞానాన్ని పొందాడు. అలాగే మనకు కూడా చెప్పాడు భగవంతుడు. దత్తాత్రేయుడిని ఎలా అయితే ఫాలో అయ్యాడో అలా మనం ఫాలో కమ్మన్నాడు భగవంతుడు. వైరాగ్యం పెంపొందించుకోమన్నాడు. దేని మీద కూడా మనము ప్రేమ, అనుబంధము, బంధం పెంపించుకోకూడదు. ఆధ్యాత్మిక రంగంలో ఆత్మ జ్ఞానాన్ని పొందాలంటే వైరాగ్యాన్ని పాటించాలి. డిటాచ్మెంట్ అనేది నేర్చుకోవాలండి మనుషులు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏం చెప్పాడు? నిరంతర భగవన్నామ స్మరణ. కలియుగంలో ఇది ఒకటేనండి మనం కాపాడేది. మనకి వేదాలు, శాస్త్రాలు, మంత్రాలు ఇవన్నీ రాకపోవచ్చు, మనం వాటిలో నిష్ణాతులు కాకపోవచ్చు. కానీ భగవన్నామ స్మరణం ఎవరైనా చేయొచ్చండి. భగవంతుణ్ణి ఎల్లవేళలా భగవన్నామ స్మరణ చేయొచ్చు మనకందరికీ కదండి. కాబట్టి భగవన్నామ స్మరణ చేయమన్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఈ బోధ చేశాడు. దీనినే ఉద్ధవ గీత అని కూడా అంటారు. కాబట్టి ఫ్రెండ్స్, మనమందరం కూడా ఇవన్నీ పాటిద్దాము, ధర్మ మార్గంలో నడుద్దాము, భక్తితో ఉందాము, కొలుద్దాము, నిష్కలమషమైన హృదయంతో భగవంతుణ్ణి ధ్యానం చేద్దాము, మంచి గురువులను ఆశ్రయం పొందుదాము, మంచి జీవనం కొనసాగిద్దాము. నమస్తే. శ్రీకృష్ణార్పణమస్తు.